ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ల టికెట్ల విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్వాహకుల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయని హెచ్సీఏ అధ్యక్షులు జగన్మోహన్ రావును తీరు సిగ్గుచేటు అని క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి జగన్మోహన్ రావును అధ్యక్ష పదవి నుండి తొలగించి కేసు నమోదు చేయాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అఖిల భారత యోజన సమైక్య రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర డిమాండ్ చేశారు. పాలకులకు పూర్తిగా దానికి అనుగుణంగా నడవాలి. కానీ ఈరోజు టికెట్ల విషయంలో గందరగోళం వల్ల ఈరోజు క్రీడా స్ఫూర్తి విరుద్ధంగా ఈరోజు హెచ్సీఏ ఎస్ఆర్హెచ్ వ్యవహరిస్తుందని చెప్పి మేము ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్గా వ్యవహరిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఎస్ఆర్హెచ్ టికెట్ల విషయంలో కూడా గందరగోళం సృష్టిస్తుంది. వాస్తవానికి టికెట్లు ఈరోజు ఆన్లైన్లో పెట్టిన ఒక గంటకి అమ్ముడుపోతున్నాయి, కొన్ని వేల టికెట్లను కూడా ఈరోజు అమ్ముడుపోతున్నాయని చెప్పి ఎస్ఆర్హెచ్ ప్రకటిస్తుంది. కానీ ఈరోజు చూస్తుంటే ఆన్లైన్లో కూడా ఈరోజు ఐపీఎల్ టికెట్లు బ్లాక్ దందా చేయడమే ఎస్ఆర్హెచ్ పరమావధిగా పెట్టుకున్నది. ఇది పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాము. దీంట్లో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సినటువంటి హెచ్సీఏ కూడా ఈరోజు ఆ హెచ్సీఏ సంబంధించిన అధ్యక్షుడు కూడా జగన్మోహన్ రావు ఈరోజు ఎస్ఆర్హెచ్ని బెదిరించేటటువంటి తీరు కనబడుతున్న తీరు కనిపిస్తుంది. ఈరోజు ఎస్ఆర్హెచ్ లేకుంటే హెచ్సీఏ మధ్య గొడవల కారణంగా ఈరోజు హైదరాబాద్ యొక్క ఖ్యాతి కూడా ఈరోజు దిగజార్చే విధంగా ఈరోజు వ్యవహరిస్తున్న తీరుని కూడా మేము పూర్తిగా ఏవైపు పక్షాన వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు క్రీడలను ఇక్కడి నుంచి తరలించి వేరే రాష్ట్రాలకు అక్కడ నిర్వహిస్తామని చెప్పి ఎస్ఆర్హెచ్ యాజమాన్యం ప్రకటిస్తూ ఉంది. ఈరోజు మేము ఏవైపుగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎస్ఆర్హెచ్ను, హెచ్సీఏను కూడా ఒకటి డిమాండ్ చేయదలుచుకున్నాం. మీరు నిజంగా ఈరోజు క్రీడా స్ఫూర్తికి ఉన్నటువంటి క్రీడలను ప్రోత్సహించాల్సినటువంటి రాష్ట్ర పాలకులు కానీ లేకపోతే యాజమాన్యాలు కానీ ఎందుకు ఈరోజు ప్రేక్షకులకు అనుగుణంగా మీరు వివరించట్లేదని చెప్పి మేము ఈరోజు బాధ్యతయుతంగా ఏవైపుగా మేము అడుగుతా ఉన్నాము. తక్షణమే ఈ టికెట్ల గందరగోళం మీద పూర్తి విచారణ జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గత సంవత్సరం కూడా ఐపీఎల్ టికెట్ల విషయంలో కూడా హెచ్సీఏ ఎస్ఆర్హెచ్ తీరు కూడా సరిగ్గా లేదని చెప్పి మేము గతంలోనే ప్రత్యక్ష పోరాటాలు చేశాం. కానీ గతంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సూత్రప్రాయంగా డిమాండ్ చేశాం. కానీ ఇప్పటివరకు కూడా ఆ హెచ్సీఏ మీద చర్యలు తీసుకోకపోవడం మూలంగానే ఈరోజు మళ్ళీ అదే సమస్య ఉత్పన్నమైంది. ఈ సమస్యను ఇప్పటికైనా కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించాలి. కేవలం విజిలెన్స్ దాడుల మీదే కాకుండా పూర్తిగా హెచ్సీఏ మీద జరుగుతున్నటువంటి లేకుంటే హెచ్సీఏలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల మీద నిగ్గు తేల్చాలి, విచారణ జరపాలి, దోషులపై చర్యలు తీసుకోవాలి. తక్షణమే ఈ ఉదంతానికి ప్రత్యక్ష కారణమవుతున్నటువంటి హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుని ఆ పదవి నుంచి తొలగించి ఆయన మీద కేసు నమోదు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు క్రీడలకు పూర్తిగా పెద్దపీట వేస్తున్నామన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా క్రీడలను ఇక్కడే పూర్తిగా జరిగేటట్టు కృషి చేయాలి. తక్షణం ఒకవేళ చేయకపోతే ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ హెచ్సీఏ తీరుపైన ఎస్ఆర్హెచ్ తీర్పు మీద కూడా మేము భవిష్యత్తు పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము.